సాధారణంగా ప్రతి ఒక్కరికి బలాలు, బలహీనతలు అనేవి ఉంటాయి. కొంతమంది బలహీనత ఏంటంటే తమ బలహీనతను బలహీనత అని ఒప్పుకోకపోవడం. బలహీనతలు వేరువేరుగా ఉండొచ్చు. కానీ అందరికీ కామన్‌గా ఉండే బలహీనత ఉంటుంది. ఏంట్రా అదేంటంటే నీ గోల? డైరెక్ట్ పాయింట్‌కి రా. వస్తున్నానన్న అయిపోయింది. ఈ ప్రపంచంలో అదృష్టం ఉంటే హైజాక్ అయిన ఫ్లైట్ నుంచి తప్పించుకోవచ్చు. తెలివి ఉంటే గవర్నమెంట్ వేసే ట్యాక్సుల నుంచి తప్పించుకోవచ్చు. బలం ఉంటే వినాశ చందాల నుంచి తప్పించుకోవచ్చు. కానీ 3 ఉన్నా తప్పించుకోలేని ఒకే ఒక విషయం మోసం. ఈ విషయం మనోళ్ళకి చెప్తే ఎవ్వరూ ఒప్పుకోరు. మేము మోసగాళ్ళకే మోసగాళ్ళం అంటారు. మరి అది ఎంతవరకు నిజమో చూద్దామా? వీడేంటి మొహం మట్టగచ్చలా పెట్టి కూర్చున్నాడు. అరే నేను ఇంటర్వ్యూకి వెళ్ళా కదా, ఏమైంది? ఏముంది ఎప్పుడులాగా పోయింది. నెక్స్ట్ ఏంటి? ఇంకేముంటుంది, ఇంజనీరింగ్ స్టూడెంట్లు ఎక్కువ, సిఎల్ సబ్జెక్టులు ఎక్కువ. ఐఏఎస్కి వెళ్దామంటే బ్రెయిన్ లేదు, నేవీ చేద్దామంటే బాడీ లేదు. నా ఎడ్యుకేషన్ ఏమో డిగ్రీ, నా క్వాలిఫికేషన్ ఏమో పోకరి. పోనీ మొన్నే చూశాను, రోడ్డు మీద అలా వస్తుంటే నెలకు 40,000 సంపాదించినట్టు. అది ఎలాగో ఇప్పుడు సాధ్యం కావట్లేదు. ఇక్కడ ఏదైనా ఐడియా ఉంటే చెప్పు. బిల్ గేట్స్ అంత కాకపోయినా చిన్న బిజినెస్ అయినా పెట్టుకుందాం. ఐడియా కాదు కానీ నేను ఒక బుక్ కొన్నారా, ఒక్క రోజులో సంపాదించడం ఎలా అనేది. నువ్వు బుక్స్ కొంటావా? కొట్టేశారా? ఎలా ఉంటుంది ఏంటి ఆ బుక్? నీకు థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా ప్లే చేసి చూపిస్తారా? అదేలా? చూడు. బతికే ఉన్నాడా బాబు? బతికే ఉన్నావా? ఎడకారంగా ఉందా? కింద పెడితే లేపే పని లేదా? అంటే నా బైక్ స్టాండ్ లేదు. స్టాండ్ లేకపోతే లేపా? బైక్ పాడైపోతుంది కదా కింద పడేస్తే. సర్లే, 100 ఇస్తావా? 100 కొట్టమంటావా? ఎందుకండి? డబ్బులేం తగలేదు కదా. డబ్బులేం తగలేదా? ఈసీజీ, ఎక్స్రేలు, ఎంఆర్ఐలు తిప్పిద్దాం పదా, అక్కడ తగులుతాయి. ఎక్స్రేలు ఎంఆర్ఐ స్కాన్లకి ఒక 10,000 అయితే ఈ దరిద్రం మాని 100 సార్లు తీసుకోండి. చూసారా 100 ఎలా కొట్టేసానా? నువ్వు కేకే. ఈసారి 100 కదరా, 1000 కొట్టేస్తా. అదేలా చూడు. ఇది అబ్బా అడ్డగాడిలో ఉన్న బైక్ అడ్డంగా పెట్టి డబ్బులు పెద్దా అనుకున్నా బే. ఇది అర్థమైపోయినట్టుంది. నీకు ఇలా కాదురా, పోలీసుల చేతిలో పుంగి పాలన కొట్టిస్తే అప్పుడు తెలుస్తుంది. పోలీస్ 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 సరే ఆగు, సరే ఆగు. ఎంత ఇస్తావు? డబ్బులా? డబ్బులు కాకపోతే ఊరికే చేస్తారా ఏంది మరి? పోలీస్ 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 100 కాదు 1000. ఏం కాలేదంటారా? మెకానిక్ షెడ్కి వెళ్దాం పదా. బ్రేక్లో పోయినా, క్లచ్లో పోయినా, ఇంజిన్ పోయిందో చూసుకుందాం పా. షెడ్కి వెళ్తే షెల్టర్ లేకుండా పోతుంది. ఇక ఒక 500 ఇచ్చి మేనేజ్ చేయాలి. సరే పో, వెళ్ళిపో. నేను చదివాను రా, గంటలో ఎలా సంపాదించడం అనే పుస్తకం. సార్ నా పరిస్థితి కొంచెం లిఫ్ట్ ఇస్తారా? అర్జెంట్గా పరిస్థితి వెళ్తున్నాను. నేను ఈ బైక్ కొన్నప్పుడు ఒకటి ఫిక్స్ అయ్యా, ఈ బ్యాక్ సీట్ నా బ్యూటీకే అని. సార్ ఒక 10 రూపాయలైనా ఇవ్వండి సార్. ఎందుకు నాన్న? కాలేజీలో మహేష్ బాబులో 10 రూపాయలు పెట్టి పాల్గొనుకుంటావా? బస్ ఛార్జీకి సార్. ఇప్పుడు నా దగ్గర బుక్ ఉందమ్మా, 1 గంటలో డబ్బులు సంపాదించడం ఎలా ఏంటి? ఆ బుక్ రేపు నువ్వు ఇక్కడ ఇదే టైంలో ఉన్నావు, నేను రేపు ఆ బుక్ నీకు తెచ్చిస్తాను. అందులో చదివావు అనుకో, స్వయం కృష్ణలో చిరంజీవిలో ఎక్కడికో వెళ్ళిపో. నువ్వు వెళ్తావు, నాకు తెలుసు. సరేనా? బాయ్. 10 రూపాయలకే పావు కేజీ ఫిలాసఫీలా. ఎక్కడమ్మా? వచ్చేసాను రా, పార్క్ దగ్గర అక్కడే ఉన్నా. నువ్వు ఎక్కడ? వెనక్కి తిరుగు. అరే మామ, ఏం నేనే రాలేదు ఇంకా? వస్తున్నారా? ఏదో ట్రబుల్ అయిందంట, అందులో అరే ఎలాగైనా మీ అన్నయ్య చేసిన జాగ్రత్త గురించి చూపించరా ప్లీజ్ రా. మా అన్నయ్య ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు రా.
మా అన్నయ్య హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ. ఆయనకి హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళంటే ఇష్టం, లేని వాళ్ళంటే అసహ్యం. మీకు సాయం చేసే మనసు ఉంది కదా, అలాగే ఏంటంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. అబ్బో అదిగో వచ్చేస్తున్నారు కదా. ఇప్పుడు నేను చూపించింది చిన్న మోసమే కావచ్చు, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. 100 రూపాయల కోసం మోసం చేసిన వాడు 500 పోగొట్టుకున్నాడు. 500 కోసం మోసం చేసిన వాడు చిన్న లిఫ్ట్ కారణంగా 50,000 రూపాయల జాబ్ పోగొట్టుకున్నాడు. తెలివి తక్కువ వాడు తెలివైన వాడి చేతిలో మోసపోతే, తెలివైన వాడు వాడికంటే తెలివైన విధి చేతిలో మోసపోతాడు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మోసగాళ్ళకు మోసగాడు కూడా మోసపోతాడు. సో బీ అవేర్ ఆఫ్ చీటింగ్. యాక్షన్. హాయ్రా. ఇంటర్వ్యూ ఏమైందిరా? నేను ఏముంది, ఎప్పుడులాగా పోయింది. నెక్స్ట్ నీదేరా డైలాగ్. పరిస్థితి ఏంటంటే ఏంటి పని లేపే పని లేదా? వంద కాదు 1000. సరిగ్గాను. 100 కాదు 1000. యాక్షన్. భారతదేశం లేదు బాగు. యాక్షన్. ఆయన కలిసి చూడు. అటు చూడు సామి. యాక్షన్. మీకు సాయం చేసే మనసు ఉంది కదా, అలాగే కానీ యాక్షన్. కింద పడితే లేపే పని లేదా? నా బైక్ స్టాండ్ లేదండి.